డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం 4th జూన్ నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. లాస్ట్ క్లాస్లో మనము యూపీఐ గురించి మరియు ఎన్పిసిఐ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇది యూపీఎస్సీ క్వశ్చన్ అండి. దీనిని డైరెక్ట్గా పిక్ చేసుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 1 చూడండి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ దేశంలో ఆర్థిక చేరికను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఎన్పిసిఐ అనేది దేశంలో ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ కోసం ఏర్పాటు చేయబడిందండి. ముఖ్యంగా పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్లో అనేక వ్యవస్థల ద్వారా లైక్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కావచ్చు, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ కావచ్చు, అండ్ రూపే కార్డ్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ కావచ్చు, ఇలాగా అనేక ఈ చెల్లింపు వ్యవస్థలకి ఈ ఎన్పిసిఐ అనేది బ్యాక్ బోన్గా వ్యవహరిస్తుంది. తద్వారా భారతదేశంలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్కి ఈ ఎన్పిసిఐ చాలా సహాయపడుతుందండి. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఇక్కడ సెకండ్ వన్ చూడండి. ఎన్పిసిఐ కార్డు చెల్లింపు పథకమైన రూపేని ప్రారంభించింది. కరెక్ట్ అండి. ఇప్పుడే మనం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎన్పిసిఐ అనేక చెల్లింపు వ్యవస్థలకు బ్యాక్ బోన్గా ఉంటుంది. కాబట్టి సెకండ్ వన్ కూడా కరెక్టే. ఆన్సర్ ఏమవుతుందండి? సి 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, డ్రోన్లే ప్రధాన ఆయుధాలు. ఇటీవల రష్యా మీద ఉక్రెయిన్ చేసిన డ్రోన్ల దాడి గురించి, మరియు ఒకవేళ భారతదేశం మీద పాకిస్తాన్ కూడా అలాంటి దాడులే ప్లాన్ చేస్తే ఏ విధంగా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. భారతదేశం అసిమెట్రిక్ వార్ఫేర్కి కూడా సిద్ధంగా ఉండాలి అని ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్గా చెప్పడం జరిగింది. ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, ఆకర్షణీయ నగరం లక్ష్యం ఎంత దూరం. ఈ ఆర్టికల్లో ఇండియా యొక్క స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి, అలానే ప్రస్తుతం దాని యొక్క ప్రోగ్రెస్ మరియు ఇంకా ఎంత కాలంలో లక్ష్యాలను మనం చేరుకోగలుగుతాము లాంటి అంశాలను ఇక్కడ వివరించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్లో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, పోషకాలు కలిపి ఔషధంగా మలచి. ఈ ఆర్టికల్లో బయో ఫోర్టిఫికేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు మరియు దీనిని మరింత విస్తృతపరచాల్సిన అవసరం గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎస్పెషల్లీ ఈ న్యూట్రిషన్ టాపిక్ కావచ్చు, బయోటెక్నాలజీ టాపిక్స్ కావచ్చు, హెల్త్ టాపిక్స్లో ఇవి ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, ఆ చట్టాలకు కోర్టు ధిక్కారం వర్తించదు. పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు చేసే చట్టాలకు కోర్టు ధిక్కారం వర్తించదు అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం ఇక్కడ చూడవచ్చు. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, లదాఖ్లో స్థానికులకే 85% ఉద్యోగాలు. లదాఖ్ యూనియన్ టెరిటరీలో 85% ఉద్యోగాలు స్థానికులకి ఇచ్చే విధంగా రిజర్వేషన్లకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన కీలక అంశాలు మనము ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇది గవర్నెన్స్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, G7 సదస్సుకు భారత్కు అందని ఆహ్వానం. కెనడాలో జరగబోతున్న G7 సదస్సుకు భారతదేశానికి ఇప్పటికే ఆహ్వానం లభించలేదు. అయితే భారత్ కెనడా సంబంధాలు ఇటీవల దెబ్బతిన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఇక్కడ మనం చూడవచ్చు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. డ్రోన్లే ప్రధాన ఆయుధాలు. ఇటీవల ఉక్రెయిన్ రష్యా భూభాగంలో డ్రోన్లతో దాడి జరిపి సుమారు 41 యుద్ధ విమానాలను పేల్చివేసింది. ఆ కంటెక్స్ట్లో ఇప్పుడు అసిమెట్రిక్ వార్ఫేర్కి భారతదేశం ఎంత సంసిద్ధంగా ఉంది అనే అంశాలను ఈ ఆర్టికల్లో వివరించడం జరిగిందండి. ఇక్కడ కీలక పాయింట్లు చూద్దాం. యుద్ధ భూమిలో రూపాయి ఖర్చు పెట్టి శత్రువుకు 20,000 రూపాయల నష్టం కలగజేయడం సాధ్యమవుతుందా అంటే ఈ డ్రోన్ల యుగంలో అది సాధ్యమే అని రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఈ వార్ నిరూపిస్తుంది అండి. ముందుగా రష్యా ఉక్రెయిన్ను దెబ్బతీయడానికి ఈ విధమైన డ్రోన్ల దాడిని చేసింది. ఇరానియన్ డిజైన్ల ఆధారంగా సిద్ధం చేసుకున్న గూల్ ఆత్మాహుతి డ్రోన్లతో ఉక్రెయిన్కు అమెరికా అందజేసిన అబ్రామ్స్ యుద్ధ ట్యాంకులను రష్యా పడగొట్టింది. ఈ యుద్ధ ట్యాంకుల విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కటి $10 మిలియన్, అంటే 85.55 కోట్ల రూపాయల వరకు ఖరీదైన ఈ ట్యాంకులను ఓడించిన ఈ గుల్ ఆత్మాహుతి డ్రోన్ల తయారీకి అయిన ఖర్చు కేవలం $500 మాత్రమే. అంటే కేవలం 43,000 రూపాయలతో 85 కోట్ల విలువైన యుద్ధ ట్యాంకును ఈ ఆత్మాహుతి డ్రోన్ అనేది ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా
అంతే విలువైన 117 డ్రోన్లతో బాంబర్లు, ఎయిర్ క్రాఫ్ట్లను నాశనం చేసి మాస్కోకు తాము $700 కోట్ల నష్టం మిగిల్చినట్లు ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది. 4000 కిలోమీటర్ల మేర రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి కీవ్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ సాంప్రదాయ యుద్ధ వ్యూహాలకు కాలం చెల్లిందని, ఇకపై సమరాంగణంలో డ్రోన్లే ప్రధాన ఆయుధాలని చాటి చెప్పింది. సొంత బలం అంతగాలేని చిన్న దేశం సాంకేతికత, అసమాన యుద్ధ తంత్రాల సాయంతో అమేయ సైనిక శక్తి కలిగిన పెద్ద రాజ్యాన్ని చావు దెబ్బతీయగలదని దీనితో నిరూపితమైంది. ఉక్రెయిన్ రష్యాతో పోలిస్తే చాలా చిన్న దేశం అండి. టెక్నాలజీ పరంగా కానీ, ఎస్పెషల్లీ డిఫెన్స్ టెక్నాలజీలో ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. అయితే పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా అందిస్తున్న సహాయంతో ఇది రష్యాని ఎదుర్కొంటూ ఉంది. ఇప్పుడు రష్యా భూభాగంలోకి వెళ్ళి అసిమెట్రిక్ వార్ఫేర్తో రష్యా యొక్క 41 యుద్ధ విమానాలని, బాంబర్లని పేల్చివేయగలిగింది. అయితే ఇటీవల ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో ఇలాంటి అసిమెట్రిక్ వార్ఫేర్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మిలిటరీ డ్రోన్ టెక్నాలజీలో ఆరితేరిన టర్కీ, అజర్బైజాన్ మరియు చైనా లాంటి దేశాలు ఇప్పుడు పాకిస్తాన్కి అండగా నిలుస్తూ ఉండడం భారతదేశాన్ని ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి పరిస్థితులలో భారతావనిని శత్రు దుర్భేద్యంగా మలిచేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నట్లు సమగ్ర యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2024 మధ్య కాలం నాటికి 3,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి 2,500 వరకు సైనిక డ్రోన్లను ఇండియా తన అమ్ముల పొదిలోకి చేర్చుకుంది. అయితే ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఇట్లాంటి అత్యాధునిక డ్రోన్ల తయారీలో పూర్తిగా స్వావలంబన సాధించడం, అంటే ఇండిజినియస్లీ వాటిని డెవలప్ చేసుకునేలాగా అభివృద్ధి చెందడం భారతదేశం యొక్క సెక్యూరిటీకి చాలా చాలా కీలకమండి. ప్రస్తుతం భారతదేశం ఈ డ్రోన్లలో స్వదేశీ మరియు విదేశీ డ్రోన్లను వినియోగిస్తూ ఉంది. నిఘా అవసరాల కోసం ఇండియా ఇజ్రాయేలీ హెరూన్, సెర్చర్ మరియు డిఆర్డిఓ రూపొందించిన రుస్తుమ్, తపస్ BH-201 UVAలను వినియోగిస్తుంది. నిర్దేశిత ప్రాంతంపై ఎగురుతూ లక్ష్యాన్ని గుర్తించి పేల్చేసే నాగాస్త్ర, వార్మేట్ డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. మిజైల్స్, బాంబులతో శత్రు స్థావరాలపై విరుచుకుపడే ఘాతక్ను ఇప్పుడు డిఆర్డిఓ వర్గాలు అభివృద్ధి చేస్తున్నాయి. శత్రు దేశాల రక్షణ వ్యవస్థను విధ్వంసం చేసేందుకు సమన్వయంతో దూసుకెళ్లే డ్రోన్ల దండుకు దిశానిర్దేశం చేసే స్వామ్ సాంకేతికత పైన కూడా ఇప్పుడు ప్రయోగాలు జరుగుతున్నాయి. అదేవిధంగా తాము పయనించే మార్గంలోని దృశ్యాలను పైలట్లకు ప్రత్యక్షంగా ప్రసారం చేసే ఫస్ట్ పర్సన్ వ్యూ FPV డ్రోన్లు అంటారండి. ఈ FPV డ్రోన్లను రష్యాపై దాడికి ఉక్రెయిన్ ఉపయోగించింది. అలాంటివి 5 మొన్న మార్చిలో మన సైన్యానికి అందాయని, రాబోయే రోజులలో 100 FPVలు సమకూరబోతున్నాయని అంటున్నారు. ఈ FPVల వల్ల ఉపయోగం ఏంటండి? ఇవి ముందుగానే శత్రు స్థావరాల యొక్క విషయాలను మరియు అక్కడి కదలికలను అంచనా వేసి అవి ఆ దృశ్యాలను వెంటనే మన రక్షణ విభాగాలకి అందిస్తాయి. దేశాన్ని సురక్షితం చేసేందుకు ఇవన్నీ అక్కడికొస్తాయి. కానీ డ్రోన్లలో చైనీస్ విడిభాగాల వాడకంతో హ్యాకింగ్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇక్కడ ఎక్కువగా మనము ఈ డ్రోన్లలో చైనీస్ భాగాలను ఉపయోగిస్తూ ఉన్నాము. దీనివలన భవిష్యత్తులో ఎప్పుడైనా ఇండో చైనా వారు తలపడాల్సి వస్తే ఈ డ్రోన్లను చైనా హ్యాకింగ్కి గురి చేసే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇలాంటి ప్రమాదాలను నివారించాలి అంటే దేశీయ తయారీ రంగాన్ని పటిష్టపరుచుకుంటూనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఇతోధికంగా నిధులు వెచ్చించాలి. యువ సృజన శక్తులను ప్రోత్సహిస్తూ కృత్రిమ మేధ ఆధారిత రక్షణ వ్యవస్థలను అందిపుచ్చుకోవాలి. ఈ విధంగా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ మీద మనము నిధులు ఎక్కువగా ఖర్చు పెడుతూ రక్షణ వ్యవస్థలో కూడా స్వావలంబన సాధించే దిశగా భారతదేశం అడుగులు వేయాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆకర్షణీయ నగరం, లక్ష్యం ఎంత దూరం. ఈ ఆర్టికల్ స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి, అలానే దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది అండి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ యొక్క గడువు పూర్తి అవడంతో అసలు ఈ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందనే విషయం ఇక్కడ చూద్దాం. కేంద్రం 2015లో ఆరంభించిన స్మార్ట్ సిటీస్ మిషన్ ఇటీవలే గడువు పూర్తి చేసుకుంది. 100 నగరాలలో ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, సుస్థిర అభివృద్ధి సాధన, ఆర్థిక వికాసం, పాలనలో ప్రజా భాగస్వామ్యం, సుపరిపాలన వంటివి దీని లక్ష్యాలు. కానీ ఈ 10 ఏళ్లలో కేవలం 18 నగరాలనే సంపూర్ణంగా అభివృద్ధి చేయగలిగారు. సుమారు 1,50,000 కోట్ల రూపాయలు వెచ్చించిన ఈ ప్రాజెక్టు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనే చెప్పాలి. ఏ దేశ అభివృద్ధికైనా పట్టణాలు కీలకంగా ఉంటాయండి. మన స్థూల దేశీయోత్పత్తిలో 42% 50 ప్రధాన నగరాల నుంచే వస్తుంది. ఒక తమిళనాడు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తే $329 బిలియన్ ఉంది.
ఇది పాకిస్తాన్ జీడిపికి దాదాపు సమానం. అంటే కేవలం తమిళనాడు రాష్ట్రం యొక్క ఎస్జిడిపియే పాకిస్తాన్ యొక్క నేషనల్ జీడిపికి ఈక్వల్గా ఉంది. మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర యొక్క ఎస్జిడిపి ఇంకా ఎక్కువ. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, సూరత్, విశాఖపట్నం నగరాలు ఆర్థికంగా వరుసగా అగ్రస్థానాలను ఆక్రమిస్తున్నాయి. వీటికి ధీటుగా జైపూర్, చండీగఢ్, కోయంబత్తూర్, ఇండోర్, నాగ్పూర్, లక్నో, లుధియానా, వడోదర వంటి నగరాలను తీర్చిదిద్దడానికి రాబోయే దశాబ్ద కాలంలో దృష్టి పెట్టాలి. యాక్చువల్గా మనము స్మార్ట్ సిటీస్ మిషన్తో నగరాలను, ఎస్పెషల్లీ టైర్ 2 సిటీస్ను కూడా అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించినా కూడా అవి సక్సెస్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇలాంటి కొన్ని నగరాలను మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురాగలిగితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే నెక్స్ట్ 20 ఇయర్స్కి కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 20 ఇయర్స్ లోపు భోపాల్, కోటా, పాట్నా, గయా, ఆల్వార్, కాన్పూర్, ఆగ్రా, మైసూర్, తిరువనంతపురం, కొచ్చి, వరంగల్, విజయవాడ, మధురై, తిరుచి, సేలం, భువనేశ్వర్, కటక్, రూర్కెలా వంటి నగరాలను కూడా మహానగరాలుగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీని అవసరం ఏంటి? మనము ఎగ్జాంపుల్ పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఉపాధి కోసం వలసలు వెళ్తూ ఉంటారు. అయితే ఇది ఎందుకు జరుగుతుంది? ఈ రాష్ట్రాలలో ఈ ప్రధాన నగరాలు ఒక్కటి కూడా లేకపోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇలాంటి రాష్ట్రాలలో కొన్ని మహానగరాలను మనము అభివృద్ధి చేయగలిగితే అక్కడ జీవనోపాధి పరిస్థితులు ఏర్పడి ఈ వలసలు అనేవి తగ్గుముఖం పడతాయి మరియు ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుని స్థూల ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనము అభివృద్ధి చేయడం కోసం ఇప్పుడు స్మార్ట్ సిటీస్ మిషన్ని తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అలానే కేంద్రం దీనిలోని లోటుపాట్లను ముందుగానే అధ్యయనం చేసి దానిని అధిగమించడానికి ముందుగా కార్యకలాపాలు చేపట్టాలి. ముఖ్యంగా అమరావతి భూసేకరణ విధానం అనేది ఒక వినూత్నమైన మరియు అతి పెద్దది అని నీతి ఆయోగ్ కొనియాడడం మనం చూసాము. సుమారు 30,000 మంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములను సుమారు 33,000 ఎకరాలను అమరావతి కోసం ఇచ్చిన తీరు, నగర నిర్మాణ విధానం దేశానికే ఆదర్శమని స్వయంగా నీతి ఆయోగే వ్యాఖ్యానించింది. కాబట్టి ఈ అమరావతి నగర నిర్మాణ విధి విధానాలను అధ్యయనం చేసి అవసరమైన మార్పులు చేర్పులు సూచించడంతో పాటు దేశవ్యాప్తంగా ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ 2.0లో తిరిగి ఒక 30 మహానగరాల ఆవిష్కరణకు కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం నగరాల నిర్మాణానికి అవసరమైన అనుమతులు సత్వరమై వచ్చేలాగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. అలానే P4 విధానంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విధానంలో ఈ నగరాల అభివృద్ధి కోసం పెట్టుబడుల విధానాన్ని సరళీకృతం చేయాలి. ఈ విషయంలో కేంద్రాలు మరియు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తూ ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ని ముందుకు తీసుకువెళ్ళినప్పుడు ఇక్కడ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పోషకాలు కలిపి ఔషధంగా మలిచి ఫోర్టిఫైడ్ ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ. అసలు ఈ ఫోర్టిఫైడ్ ఉత్పత్తులు అంటే ఏంటండి? బయో ఫోర్టిఫికేషన్ టెక్నిక్స్ ద్వారా కొన్ని ఉత్పత్తులకు అదనంగా పోషక విలువలను జోడించి ఈ ఫోర్టిఫికేషన్ ప్రక్రియని చేస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలలో పోషకాహార లోపం ఒకటి. భూమిపై ప్రతి 10 మందిలో 3 చిన్నారులు విటమిన్లు, సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నారు. దీన్ని ఫోర్టిఫైడ్ ఆహారం ద్వారా సులభంగా పరిష్కరించవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి అండి? మనకి ఆహార పదార్థాలు అన్నిటిలోనూ పోషకాలు అన్నీ లభించవు. కాబట్టి ఏదైనా ఒక పదార్థంలో సూక్ష్మ పోషకాలు లేకపోతే ప్రాసెస్ చేసే సమయంలో జత చేయడాన్నే మనము ఈ ఫోర్టిఫికేషన్ అంటాము. ఫోర్టిఫికేషన్ ద్వారా ఏ, B12, D, E విటమిన్లతో పాటు జింక్, అయోడిన్, ఐరన్ వంటి ఖనిజాలతో సమృద్ధిపరుస్తారు. దీంతో వాటి పోషక విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా ఉప్పు, వంట నూనె, పాలు, గోధుమ పిండి, బియ్యం వంటివి ప్రస్తుతం ఫోర్టిఫికేషన్ చేసిన ఉత్పత్తుల్లో దొరుకుతున్నాయి. వీటిని వినియోగిస్తే పోషక సామర్థ్యం పెరుగుతుంది. మనకి చాలామందికి తెలుసు అయోడైజ్డ్ సాల్ట్ అని పిలుస్తాం మనము. అయోడైజ్డ్ సాల్ట్ అంటే ఏంటండి? ఈ ఫోర్టిఫికేషన్ ద్వారా సాల్ట్ని అయోడిన్తో కలిపి మనకి అందించడం ద్వారా శరీరంలో ఈ అయోడిన్ లోపం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఈ అయోడైజ్డ్ సాల్ట్ వాడడం చాలా చాలా అవసరం. అలానే మన దేశంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ ఫోర్టిఫైడ్ ఉత్పత్తులకి మరియు సాధారణ ఉత్పత్తులకి ధరలలో పెద్దగా వ్యత్యాసం ఉండదండి. కాకపోతే అవగాహన లేకపోవడం మాత్రమే మనము ఇక్కడ ప్రధాన సమస్య.
ఈ ఫోర్టిఫికేషన్ వలన ఇక్కడ చూడండి, ఉప్పులో అయోడిన్ చేర్చడం ద్వారా గొంతు వాపు అంటే గాయటర్ని చాలా వరకు అదుపులోకి తీసుకురాగలిగాము. ఇప్పుడు అయోడిన్తో పాటు ఐరన్ను కూడా చేర్చి డబుల్ ఫోర్టిఫికేషన్ చేస్తున్నారు ఉప్పుకి. అండ్ ఐరన్, ఫోలిక్ యాసిడ్ను గోధుమ పిండిలో చేర్చడం ద్వారా గర్భిణులు, చిన్నారులలో రక్తహీనత నివారించవచ్చని గుర్తించారు. మనకి భారతదేశంలో ఎనీమియా అనేది చాలా తీవ్రంగా ఉంది. దీని వలన ఎంఎంఆర్ రేటు మరియు ఐఎంఆర్ రేటు, మాతృత్వ మరియు శిశు మరణాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటిని తగ్గించడం కోసం ఈ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్లను గోధుమ పిండిలో చేరుస్తున్నారు. మనకి ఈ ప్రెగ్నెన్సీ టైంలో అంగన్వాడీ కేంద్రాలు వీటి ద్వారా ఫోలిక్ యాసిడ్ మాత్రలను ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆహారంలో కూడా ఆ ఫోలిక్ యాసిడ్ని కలపడం ద్వారా మరింతగా మనము ఈ సమస్యను, రక్తహీనత సమస్యను అరికట్టవచ్చు. అదేవిధంగా వంట నూనెలలో విటమిన్ ఏను చేర్చడం ద్వారా అంధత్వ సమస్యలతో పాటు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఆహార ఉత్పత్తులకు జింక్ను జోడిస్తే శిశు మరణాలను నియంత్రించవచ్చు. అదేవిధంగా పూర్తిగా శాకాహారం మీదనే ఆధారపడే వారిలో B12 విటమిన్ లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీనిని కూడా ఫోర్టిఫైడ్ ఆహారం ద్వారా అధిగమించవచ్చు అని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అయితే ఈ ఫోర్టిఫికేషన్ వలన అన్ని లాభాలే ఉంటాయా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫోర్టిఫైడ్ ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే ఈ పోషకాల వాల్యూ అనేది ఇంకా పెరిగి శరీరం బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే ఈ ఆహారంతో మాత్రమే ఉండిపోకుండా పండ్లు, కూరగాయలు వంటి వాటిని రోజు తప్పనిసరిగా తినాలి. ప్రాసెస్ చేయని తాజా ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, మొక్కల ఆధారిత బయో యాక్టివ్ కాంపౌండ్లు ఉంటాయి. ఫోర్టిఫికేషన్ చేసే క్రమంలో వాటిని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్గా ఫోర్టిఫైడ్ ఫుడ్ మీదనే ఆధారపడకుండా ఈ తాజా పండ్లు, కూరగాయలు వంటి వాటిని కూడా తీసుకుంటూ ఉండాలి. అలానే ఈ ఫోర్టిఫికేషన్ స్టాండర్డ్స్ క్రమ పద్ధతిలో ఉండడం కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్ రెగ్యులేషన్ 2018 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఏ ఏ ఆహార పదార్థాలలో తయారీదారులు ఎంత పరిమాణంలో సూక్ష్మ పోషకాలను జోడించవచ్చో ఈ చట్టం పేర్కొంటుంది. ఈ ఫోర్టిఫికేషన్ మనకి ఎందుకు అవసరం అనేది ఇక్కడ కొన్ని గణాంకాలను చూస్తే తెలుస్తుంది అండి. భారతదేశంలో సూక్ష్మ పోషక లోపాలు లక్షలాది మంది చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. 6 నుంచి 59 నెలలున్న వయస్సు చిన్నారులలో 58.4% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అదేవిధంగా 5 ఏళ్లలోపు పిల్లలలో 35.7% మంది ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువు ఉన్నారు. అండ్ 53% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వీరందరికీ ఫోర్టిఫైడ్ ఆహార ఉత్పత్తుల వలన ప్రయోజనం చేకూరుతుంది. ఇక్కడ కొన్ని ఫోర్టిఫైడ్ ఆహార పదార్థాలు మరియు వాటి వలన కలిగే లాభాలు, ఇందులో కలిపే సూక్ష్మ పోషకాల గురించి వివరించడం జరిగింది. ఒకసారి చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆ చట్టాలకు కోర్టు ధిక్కారం వర్తించదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. పార్లమెంటు, శాసనసభలు చేసిన చట్టాలకు కోర్టు ధిక్కార నేరం వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడం కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెచ్చిన ఒక చట్టానికి వ్యతిరేకంగా ఈ విచారణ జరిగింది. దీనిలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేశాక ఆ ఆదేశాలకు విరుద్ధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తేవడం కోర్టు ధిక్కారం పరిధిలోకి రాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టాలు రూపొందించి అమలులోకి తెచ్చే అధికారం ప్రతి రాష్ట్ర శాసనసభకు ఉంది. అయితే ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం కానిదై ఉండి రాజ్యాంగ కోర్టు దానిని చెల్లదని ప్రకటించిన సందర్భాలలో తప్ప మిగిలిన అన్ని సందర్భాలలోనూ ఆ చట్టానికి అర్హత ఉంటుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక్కడ మనము 2 పాయింట్లని క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చండి. ఒకటి, ఇక్కడ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది క్లియర్గా కనబడుతుంది. ఎందుకు? చట్టాలు చేసి వాటిని అమలులోకి తీసుకురావాల్సిన బాధ్యత పార్లమెంటుకు మరియు శాసనసభలకు ఉంటుంది. అలానే ఒకవేళ చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తే అండర్ ఆర్టికల్ 13 మనము జ్యుడిషియల్ రివ్యూ ద్వారా వాటిని న్యాయ సమీక్ష పద్ధతిలో ఆ చట్టాలను సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా చూడవచ్చు. అటు సెపరేషన్ ఆఫ్ పవర్స్ చూడవచ్చు, ఇటు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూడవచ్చు. ఇక్కడ కోర్టు ఏం చెప్పింది? ఖచ్చితంగా చట్టాలు రూపొందించి వాటిని అమలు చేసే అధికారం రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది. అయితే అవి రాజ్యాంగ విరుద్ధం అయితే మాత్రం మా దగ్గరికి తీసుకురండి అని చెప్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లదాఖ్లో స్థానికులకే 85% ఉద్యోగాలు, రిజర్వేషన్లు, స్థానికత నిబంధనలు ఖరారు చేసిన కేంద్రం. కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్లో నివసిస్తున్న ప్రజల భాష, భూమి, సంస్కృతులకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానికత అర్హతను, రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించింది. 85% ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించింది. 15 ఏళ్లకు మించి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు,
కనీసం 7 ఏళ్ల పాటు అక్కడ చదువుకుని 10 లేదా 12వ తరగతి పరీక్షలకు హాజరైన వారిని స్థానికులుగా గుర్తించాలి అని నిర్ణయించింది. అంతేకాకుండా లదాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో 33% సీట్లు మహిళలకే కేటాయించనున్నారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత అక్కడి ప్రజలు, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, లదాఖ్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తమ స్థానికత కోసం మరియు ప్రయోజనాల కోసం ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రిజర్వేషన్లు మరియు స్థానిక నిబంధనలను కేంద్రం ఖరారు చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత దాడుల తీవ్రతను ధృవీకరించిన పాక్. ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ వల్ల మాకు ఏ విధమైన నష్టము వాటిల్లలేదని బుకాయించిన పాకిస్తాన్ నెమ్మదిగా పాకిస్తాన్ భూభాగంలో భారత వైమానిక దళం చేసిన దాడులను ధృవీకరిస్తూ ఉంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి వంటి ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలు పాకిస్తాన్లోని అనేక ప్రాంతాలలో విధ్వంసం సృష్టించినట్లు ఆ దేశం తాజాగా విడుదల చేసిన పత్రాలు వెల్లడించాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని పెషావర్, సింధ్ రాష్ట్రంలోని అటాక్, బహవల్ నగర్, హైదరాబాదులు, పంజాబ్లోని గుజరాత్ జంగ్ ప్రాంతాలపై భారత్ దాడి చేసినట్లు అవి పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్కు ప్రతిగా పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ బున్యాన్ మర్సూస్పై విడుదల చేసిన పత్రాలలో ఈ వివరాలు ఉన్నాయి. గత నెల 8, 9, 10 తేదీలలో భారత్ జరిపిన డ్రోన్ దాడుల వివరాలను కూడా పాకిస్తానీ మీడియాకు అందించిన ఈ పత్రంలో ప్రస్తావించారు. అలానే భారత్ జరిపిన ఈ దాడులకు ప్రతీకారంగా రిటాలియేటరీ మెజర్స్లో భాగంగా పాకిస్తాన్ కూడా భారత స్థావరాలపై దాడులు నిర్వహించడానికి ప్రయత్నించింది. అయితే భారత్ వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఎస్పెషల్లీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 కావచ్చు, ఆకాష్ మిజైల్స్ కావచ్చు, ఇవి సమర్థవంతంగా ఈ దాడులను తిప్పికొట్టాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే మాకే లాభం. పాక్ ప్రచారంపై అస్సాం సీఎం ఘాటు స్పందన. ఇక్కడ భారత్ సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడంతో పాకిస్తాన్ కొత్తగా ఒక కట్టుకథను అల్లుతుంది అండి. భారత్కు బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే అని ఇక్కడ ఒక కట్టుకథను మనం చూడవచ్చు. దీన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తిప్పికొట్టారు. బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తామని చైనా ఎప్పుడూ అనలేదు. అయినా పాక్ తెలుసుకోవాల్సినది ఏంటి అంటే, ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నీటిని ఆపాలనుకుంటే అది మాకు ప్రయోజనకరమే. ఎందుకంటే ఏటా అస్సాంలో వరదలు తగ్గుతాయి, లక్షల మంది నిరాశ్రయులయ్యే ముప్పు తప్పుతుంది. బ్రహ్మపుత్ర నది భారత్లోకి ప్రవహించే కొద్దీ విస్తరిస్తుంది కానీ కుంచుకుపోదు. ఆ నదిలోకి కేవలం 30-35% నీరే చైనా నుంచి వస్తుంది. మిగిలినదంతా భారత్లో కురిసే వర్షాల వల్లనే చేరుతుంది. బ్రహ్మపుత్ర భారత భౌగోళిక పరిస్థితులు, ఋతుపవనాలతోనే బలోపేతమవుతుంది తప్ప చైనా ఒకవేళ వాటిని నిలిపివేసినా కూడా ఇక్కడ భారత్కి వచ్చే ఇబ్బంది ఏం లేదు, ఇంకా మాకు మేలే చేకూరుతుంది అని అస్సాం సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా పాకిస్తాన్ చేసిన సీమాంతర ఉగ్రవాద దాడుల ఫలితంగానే మనము ఈ ఒప్పందం నుంచి వైదొలిగినట్లు కూడా ఇక్కడ అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశ ప్రతినిధుల బృందం, పార్లమెంటరీ సభ్యుల ప్రతినిధుల బృందం అనేక దేశాలలో పర్యటిస్తూ చెప్తూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. G7 సదస్సుకు భారత్కు అందని ఆహ్వానం. ఇక్కడ కెనడాలో జరుగుతున్న G7 సదస్సుకు ఇప్పటికీ భారతదేశానికి ఆహ్వానం అందలేదు. గత సంవత్సరాలలో చాలాసార్లు భారతదేశం ఒక ప్రతినిధిగా ఈ G7 సదస్సుకు హాజరవుతూ ఉండేది. అయితే ఇటీవలి కాలంలో ఈ ఖలిస్తానీ తీవ్రవాదం ఫలితంగా భారత్ కెనడా సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆ కంటెక్స్లో ఇప్పుడు భారతదేశానికి కెనడాలోని ఆల్బర్టాలో జరుగుతున్న ఈ G7 సదస్సుకు ఆహ్వానం అందలేదు. దీంతో 6 ఏళ్లలో తొలిసారిగా ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. G7 దేశాలలో భారత్ లేకున్నప్పటికీ నిర్వహణ దేశాల ఆహ్వానం మేరకు మన ప్రధాని పాల్గొంటూ వచ్చారు. ప్రస్తుత శిఖరాగ్ర సమావేశానికి చివరి దశలో ఆహ్వానం వచ్చినా ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ కెనడాకు వెళ్ళకపోవచ్చనే వాదన ఉంది. ఇక్కడ చూడండి, G7 కూటమి, G8 కూటమి, G20 కూటమికి సంబంధించిన దేశాలను ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇదివరకు G8 అనే ఉండేది. అయితే రష్యా ఉక్రెయిన్ వార్ ఎప్పుడైతే క్రిమియాని ఆక్యుపై చేసుకుందో అప్పుడు ఈ G8 నుంచి రష్యాని బహిష్కరించడం జరిగింది. ఆ G8 కూటమే ఇప్పుడు G7 కూటమిగా మారింది. ఇందులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సభ్యులుగా ఉన్నాయి. ఇవి అభివృద్ధి చెందిన దేశాల యొక్క కూటమి. అయితే G20 కూటమి ఏంటి? డెవలప్డ్ ప్లస్ డెవలపింగ్ నేషన్స్, అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాల యొక్క కూటమిగా ఈ G20 ఉంటుంది. ఇందులో భారతదేశం ఒక సభ్యులుగా ఉంది. అండ్ ఇటీవల
ఈ G20 శిఖరాగ్ర సమావేశాన్ని భారతదేశం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించింది. ఈ G20 సభ్యులు ఎవరుంటారండి? G7 ప్లస్ రష్యా ప్లస్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ వీళ్ళందరూ కూడా ఈ G20లో సభ్యులుగా ఉంటారు. ఇండియా మరియు చైనా G7లో భాగస్వాములు కాదండి. G7లో ఏషియా నుంచి కేవలం జపాన్ మాత్రమే సభ్య దేశంగా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మేము మీ భాగస్వామిగా ఉంటాం, చైనాకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ విజ్ఞప్తి. చైనాతో కలిసి పనిచేసేందుకు బంగ్లాదేశ్ తహతహలాడుతుంది. బీజింగ్ విస్తృతంగా పెట్టుబడులు పెడితే తమ దేశ ఆర్థిక వ్యవస్థ మలుపు తిరుగుతుంది అని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ తాజాగా పేర్కొన్నారు. చైనా బంగ్లా వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చైనాతో కలిసి పనిచేయాలనుకుంటున్నాము అని, భాగస్వామిగా ఉంటాము అని ఇక్కడ విజ్ఞప్తి చేయడం చూడవచ్చు. అయితే ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఈ చైనా యొక్క ఇంటర్ఫీరెన్స్ బంగ్లాదేశ్లో పెరిగితే ఇది భారతదేశానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందండి. ముఖ్యంగా చికెన్ నెక్ కారిడార్కి దగ్గరలో ఇప్పుడు చైనా ఈ బంగ్లాదేశ్తో కలిసి ఒక ఎయిర్ బేస్ని నిర్మిస్తుంది అనే వార్త భారతదేశ జాతీయ భద్రతకు ఒక సవాలుగా మారే అవకాశం ఉంది. కొన్ని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. భారత్కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గమ్యస్థానంగా వరుసగా 7వ ఏడాది సింగపూర్ నిలిచింది. ఈ దేశం నుంచి భారత్కు 2024-25లో అత్యధికంగా $15 బిలియన్ ఎఫ్డీఐలు వచ్చాయి. 2023-24లో వచ్చిన $11.7 బిలియన్ పోలిస్తే ఇవి పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్కు ఎఫ్డీఐలు 13% పెరిగి $50 బిలియన్ నమోదయ్యాయి. ఈక్విటీ పెట్టుబడులు, రీఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, ఇతరత్ర మూల నిధులు కలిపి మొత్తంగా భారత్లోకి వచ్చిన ఎఫ్డీఏలు కూడా 14% పెరిగి $81.04 బిలియన్ చేరాయి. గత 3 ఏళ్లలో ఇదే అత్యధికంగా ఉంది. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నిన్న డిస్కస్ చేయడం జరిగింది అండి. నెక్స్ట్ వన్ చూడండి. ఆధునిక సాంకేతికతలను సమన్వయం చేసి విపత్తుల నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు షార్ ఆర్టీజీఎస్ మధ్య 2025 జూన్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాలనలో స్పేస్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకోవడంతో పాటు వ్యవసాయ, వాతావరణ, విపత్తుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక తదితర 42కు పైగా అప్లికేషన్లలో ఇస్రోతో కలిసి పనిచేయనుంది. ముఖ్యంగా ఈ ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టంలో ఈ ఇస్రో యొక్క స్పేస్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డేని చూడండి. క్రింది వాటిలో ఏ దేశం G7 మరియు G20 రెండిటిలోనూ భాగంగా ఉంది? ఈరోజు మనము ఇంటర్నేషనల్ ఈ కూటమిల గురించి, ముఖ్యంగా G7, G8 అలానే G20 కూటమిల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చానండి. అందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.